హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ మొదటిసారి మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మనం ఆల్రెడీ సైకాలజీలో ఒక్కొక్క థియరీని డిస్క్రైబ్ చేసుకుంటూ వస్తున్నాం కదా. అందులో ఈరోజు సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీని తెలుసుకుందాము. దిస్ థియరీ విచ్ వాస్ ప్రపోజ్డ్ బై ఎరిక్ ఎరిక్సన్. సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీని ఎరిక్ ఎరిక్సన్ ప్రపోజ్ చేశాడు. హీ కాయిన్డ్ ద ఫ్రేజ్ ఐడెంటిటీ క్రైసిస్ అనే ఫ్రేజ్ని ఈయన కనుక్కున్నాడు అనమాట. హీ ఆల్సో క్రెడిటెడ్ యాజ్ ది ఒరిజినేటర్ ఆఫ్ ఈగో సైకాలజీ. ఎరిక్సన్ ఈజ్ ద ఫాలో ఆఫ్ ఫ్రిడ్ మనకి ఈడ్ సైకాలజిస్ట్గా తెలుసు. ఇప్పుడు ఎరిక్సన్ వచ్చేసి ఈగో సైకాలజిస్ట్ అనమాట. ఇంపార్టెంట్. ఫ్రిడ్ అనే ఆయన ఈడ్ సైకాలజిస్ట్, వేరియస్ ఎరిక్సన్ ఈజ్ నోన్ యాజ్ అన్ ఈగో సైకాలజిస్ట్. అకార్డింగ్ టు ఎరిక్సన్ ఏ పర్సన్స్ ఈగో అనేది క్రియేటివ్గా ఉంటుందని ఆయన అనుకుంటారు. ఈగో అనేది మన ఎన్వైరన్మెంట్తో అడ్జస్ట్ అవ్వడమే కాకుండా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి క్రియేటివ్ సొల్యూషన్స్ ఇవ్వగలుగుతుంది అని ఎరిక్సన్ అభిప్రాయం. ఎరిక్సన్ ఒక్కొక్క 8 స్టేజెస్ని డెవలప్ చేశాడు. ఆ 8 స్టేజెస్లో సైకో సోషల్ డెవలప్మెంట్ ఇన్ఫాన్సీ నుంచి అడల్ట్హుడ్లో ఎలా ఉంటాయని ఆయన డిస్క్రైబ్ చేశాడనమాట. ఒక్కొక్క స్టేజ్లో ఆ స్టేజ్ని బట్టి ఒక్కొక్క పర్సన్ ఇండివిజువాలిటీ ఆ డెవలప్మెంట్లో ఎయిదర్ పాజిటివ్గా కానీ నెగిటివ్ అవుట్కమ్ని ఇస్తారనమాట వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి. ఈ హియర్ సైకో సోషల్ డెవలప్మెంటల్ ఇవి స్టేజెస్ అనమాట. అకార్డింగ్ టు హిమ్ దాని ఏజ్, తర్వాత వాళ్ళు ఫేస్ చేసే క్రిటికల్ సిచ్యువేషన్, సైకో సోషల్ క్రిటికల్ సిచ్యువేషన్, బేసిక్ వర్చ్యూ అంటే ప్రాథమిక ధర్మం, మోరల్ వాల్యూ లేదా గుడ్ క్వాలిటీ అంటాం అన్నమాట. ఇక్కడ డెవలప్ చేసుకోవాల్సిన గుడ్ క్వాలిటీ వచ్చేసి ఇది. కానీ కన్ఫ్యూజన్ రెండింటి మధ్య, ఒకటి నెగిటివ్, రెండోది పాజిటివ్. దీన్నే మనము ఈ క్రిటికల్ సిచ్యువేషన్ అంటాం అన్నమాట అకార్డింగ్ టు ఎరిక్సన్. సో వి విల్ లర్న్ వన్ బై వన్. ఫస్ట్ ఇన్ఫాన్సీ వచ్చేసి 0 to 18 months ఏజ్లో చూస్తాము. దానికి సైకో సోషల్ క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చేసి ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ అన్నమాట. వాళ్ళకున్న కంఫర్ట్ని బట్టి ఆ పిల్లలకి ట్రస్ట్ మిస్ట్రస్ట్ మధ్య కన్ఫ్యూజన్ ఆ క్రిటికల్ సిచ్యువేషన్ డెవలప్ అవుతుంది. దానికి యాక్చువల్లీ ఉండాల్సిన గుడ్ క్వాలిటీ ఏంటి అంటే హోప్ అనమాట. ఒకవేళ పాజిటివ్ అవుట్పుట్ వస్తే హోప్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ లేట్ ఇన్ఫాన్సీ ఆర్ ఎర్లీ చైల్డ్హుడ్ వచ్చేసి 18 months నుంచి 3 years చూస్తాము. దాన్ని అటానమీ వర్సెస్ డౌట్ అనమాట. అటానమీ అంటే సెల్ఫ్ ఎస్టీమ్ లేదా డౌట్ డెవలప్ అవ్వచ్చు. దానికి మోరల్ వాల్యూ గుడ్ క్వాలిటీ వచ్చేసి విల్. నెక్స్ట్ ప్రీ స్కూల్ లేదా ప్లే స్టేజ్ వచ్చేసి 3 to 5 years చూస్తామన్నమాట. దీన్నే ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్ ఈ క్రిటికల్ సిచ్యువేషన్ డెవలప్ అవుతుంది. ఈ స్టేజ్కి వచ్చేసి పిల్లలు ఇనిషియేషన్ తీసేసుకుంటారు కానీ ఎవరిని ఇంకొకరిని ఇమిటేట్ చేసే లక్షణం ఉండదన్నమాట. దాన్నే గుడ్ క్వాలిటీ ఏం డెవలప్ అవుతుంది అంటే పర్పస్ అన్నమాట. నెక్స్ట్ స్కూల్ ఏజ్ వచ్చేసి 6 to 12 years చూస్తాము. దాని ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీలో అంటే వాళ్ళని వాళ్ళు తక్కువ చేసేసుకోవడం. ఇండస్ట్రీ అంటే డెవలప్ చేసుకోవడం అనమాట కొన్ని స్కిల్స్ని. దానికే గుడ్ క్వాలిటీ బేసిక్ వచ్చేసి అబిలిటీ లేదా కాంపిటెన్స్ అంటే క్యాపబిలిటీ అనమాట, వన్స్ క్యాపబిలిటీ. నెక్స్ట్ అడోలెసెన్స్ వచ్చేసి 12 to 20 years ఆఫ్ ఏజ్లో చూస్తాము. రోల్ ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్. ఈ ఏజ్కి వచ్చేసరికి మెనీ రోల్స్ని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి, అంటే వేరే వాళ్ళని ఫాలో అవ్వడానికి కానీ రోల్ మోడల్గా తీసుకోవడం కానీ, లేదా ఆ స్టేజ్ని బట్టి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో తెలియకపోవడం రోల్ కన్ఫ్యూజన్ అన్నమాట. సో ఈ స్టేజ్లో డెవలప్ అయ్యేది రిలయబిలిటీ అంటే నమ్మకం, ఫెయిత్ ఆర్ ట్రస్ట్ అంటాం. నెక్స్ట్ ఎర్లీ చైల్డ్హుడ్ వచ్చేసి 20 to 30 years. దీంట్లో క్రిటికల్ సిచ్యువేషన్ ఏం చూస్తామంటే ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్ అంటే సపరేషన్, అది నెగిటివ్ సిచ్యువేషన్. ఇంటిమసీ అంటే క్లోజ్నెస్ అన్నమాట. దీంట్లో డెవలప్ అయ్యే బేసిక్ క్వాలిటీ వచ్చేసి లవ్. నెక్స్ట్ మిడిల్ అడల్ట్హుడ్ వచ్చేసి 30 to 60 years ఏజ్లో చూస్తాము. జనరేటివిటీ వర్సెస్ స్టాగ్నేషన్.
దీంట్లో వాళ్ళు ఫ్యామిలీ కానీ, కెరియర్ కానీ ప్రొడక్టివ్‌గా ఎలా ఉండాలి అని చూసుకోవడం గానీ, లేదా అది కోల్పోవడం గానీ చూస్తామనమాట. ఇది క్రిటికల్ సిట్యుయేషన్. దాంట్లో బేసిక్ వచ్చేసి కేర్. నెక్స్ట్ మెచ్యూరిటీ. మెచ్యూరిటీ వచ్చేసి 60 ఇయర్స్ నుంచి ఆ పైబడిన ఏజ్‌నంతా మనము మెచ్యూరిటీ డెవలప్‌మెంట్ స్టేజ్ అంటాము. దాంట్లో సైకో సోషల్ క్రిటికల్ సిట్యుయేషన్ వచ్చేసి ఇంటిగ్రిటీ వర్సెస్ డిస్పైర్. డిస్పైర్ అంటే ఉండవడము. అంటే అక్కడ ఏ హోప్ లేకుండా అయిపోవడము, లేదా ఒక నమ్మకం అనేది ఏర్పడటము, ఒక విశ్వాసం లేదా జ్ఞానం డెవలప్ చేసేసుకోవడము ఈ సిట్యుయేషన్‌లో చూస్తామన్నమాట. దాంట్లో బేసిక్ వచ్చేసి విజ్డమ్. ఇవన్నీ స్టేజెస్ కదా! ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు అంటే మనల్ని మనం ఇదొక్కటి ఎవరు కనుక్కున్నారు, ఆయనకు ఇంపార్టెన్స్ తెలుసుకొని ఈ ఏజెస్‌ని గుర్తుపెట్టుకోవాలి పక్కాగా. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ సైకోస్ క్రిటికల్ సిట్యుయేషన్ వాళ్ళే ఇచ్చేసి వాళ్ళ స్టేజ్ ఏంటి అని అడగొచ్చు. లేదా వాళ్ళ స్టేజ్ ఇచ్చేసి వాళ్ళ బేసిక్ వర్చ్యూ ఏంటి. ఇఫ్ ఇన్ కేస్ ఇన్ఫాన్సీలో మనం చూసే బేసిక్ వర్చ్యూ ఏంటి అని అడిగినామనుకో అప్పుడు హోప్ ఆన్సర్ పెట్టాలన్నమాట. లేదా అటానమీ వర్సెస్ డౌట్ అనే క్రిటికల్ సిట్యుయేషన్‌ని మనం ఏ స్టేజ్‌లో చూస్తాము అంటే లేట్ ఇన్ఫాన్సీ ఆర్ చైల్డ్‌హుడ్. ఇది మనము ఎంత మేరకు చదువుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఊరికే మనము క్లియర్ కట్‌గా ఒక టాపిక్‌ని చదవకుండా నెక్స్ట్ అనుకుంటూ ఏదో ఫాస్ట్‌గా వెళ్ళిపోయిన టైం తక్కువ ఉంది కదా అని అర్థం చేసుకోకుండా ఎంత చదివినా వేస్ట్ అనమాట. సో, ఒక టాపిక్‌ని మనము ఎంత బాగా దాన్ని పొందుపరుచుకుంటామో అంత మనకి మంచిది. ఎందుకు అంటే ఇప్పుడు అందరూ చదివేస్తున్నారు. ఎందుకంటే టైం తక్కువ ఉందనే ఇదితో ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంటారు. సో, మనం చదివే కొంచెం టాపిక్ అయినా ఒక యూనిట్ వరకైనా క్లియర్‌గా చదివినాము అంటే ఆ యూనిట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూనిట్‌ని నేను ఎక్కువ టైం తీసేసుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్‌ని ఎందుకు చెప్తున్నాను అంటే దీని నుంచి వచ్చే బిట్స్ అంటే ఈ యూనిట్ నుంచి వచ్చేది 8-9 మార్క్స్ అన్నమాట. సో, ఆ 9 మార్క్స్‌ని మనం కోల్పోకుండా ఉంటే సరిపోతుంది కదా! ఏదో ఫాస్ట్‌గా మొత్తం చదివేసుకొని సిలబస్ అయిపోయి చేసేసి మొత్తం కలిపి కూడా మనం 10 మార్క్స్‌ని గెయిన్ చేయలేకపోతే అప్పుడు వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనం చదివే టాపిక్ వరకు క్లియర్‌గా ఉండడము, ఆ పాయింట్ నుంచి ఆ టాపిక్ నుంచి ఒక మార్కు కూడా మిస్ అవ్వకుండా చదివితే సరిపోతుందన్నమాట. సో, మనం 1 మంతే ఉంది కదా! ఫాస్ట్‌గా చదవడం కంటే చదివిన వరకు కంప్లీట్‌గా ఆ టాపిక్ నుంచి ఒకవేళ బిట్ వచ్చిందంటే మిస్ అవ్వకుండా పెడితే సరిపోతుంది. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ వాట్ ఐ యామ్ సేయింగ్. దీని నుంచి ఈ టాపిక్ నుంచి వచ్చే క్వెషన్స్ చూద్దాము ఎలా ఉంటాయో. ప్రాక్టీస్ బిట్స్. Avantika, a 5th standard girl, is displaying the characteristics of competence. What is the psychosocial crisis that the girl faces according to Erikson? అంటే కాంపిటెన్స్ అనేది ఏంటి, మనం చూసిన బేసిక్ వర్చ్యూ అనమాట. సో, ఈ బేసిక్ వర్చ్యూని బట్టి ఆమె ఫేస్ చేసే క్రిటికల్ సిట్యుయేషన్ ఏంటి అని అడుగుతున్నారనమాట. నేను ఒక్కసారి మళ్ళీ టేబుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ కాంపిటెన్స్ అనేది ఇక్కడ ఉంది. సో, కాంపిటెన్సెస్‌కి క్రిటికల్ సిట్యుయేషన్ వచ్చేసి ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ. సో, ఎలా అడుగుతారో మీకు అర్థమవుతుంది కదా! క్వెషన్‌ని క్లియర్ కట్‌గా అండర్‌స్టాండ్ చేసుకుంటే మనం ఇది మాత్రం గుర్తుపెట్టేసుకుంటే ఆటోమేటిక్‌గా బిట్ పెట్టగలుగుతాము. సో, నీట్‌గా ఒకదాని తర్వాత ఒకటి మీరు కావాలంటే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. పాయింట్ అలాగనే టాపిక్‌ని ఆ మార్క్‌ని మిస్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. సో, ఆన్సర్ వచ్చేసి ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ. హౌ డూ యూ యాజ్ ఎ టీచర్ అండర్స్టాండ్ దట్ ఏ స్టూడెంట్ ఇన్ యువర్ క్లాస్ పొసెస్ ఈగో? ఈగో ఒక పర్సన్‌కి క్లాస్‌లో ఉన్న స్టూడెంట్‌కి ఉంది అని టీచర్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది? వెన్ హీ ప్రాక్టీసెస్ మోరల్ వాల్యూస్, వెన్ హీ హ్యాస్ సెల్ఫిష్ థాట్స్, వెన్ హీ హ్యాస్ థాట్స్ ఆఫ్ రియాలిటీ, వెన్ హీ ఎగ్జిబిట్స్ హిస్ న్యాచురల్ ఇన్స్టింక్ట్స్. యాక్చువల్లీ ఎరిక్సన్ థియరీ ప్రకారం ఈయన రియాలిటీ లేదా క్రియేటివ్ సిట్యుయేషన్స్‌ని బట్టి చెప్పారు కాబట్టి అకార్డింగ్ టు హిమ్ కాబట్టి
సో ఆ ఆన్సర్ ఏమవుతుందంటే వెన్ హీ హ్యాస్ థాట్స్ ఆఫ్ రియాలిటీ. నెక్స్ట్ అకార్డింగ్ టు ఎరిక్సన్ ఇండస్ట్రీ ఇన్ఫీరియారిటీ ఆల్రెడీ మనం ఇందాక చూసాం కదా పైన. హ్యాపెన్స్ అట్ ద ఏజ్ ఆఫ్, ఇప్పుడు ఏజ్ అడుగుతున్నారు. ఈ క్రిటికల్ సిచ్యువేషన్ అనేది ఏ ఏజ్లో చూస్తాము అంటే 6 to 12 years. వాట్ ఆర్ ద ట్రైట్స్ ఆఫ్ ప్లే స్టేజ్ ఆర్ ప్రీ స్కూల్ ఇన్ ఎరిక్సన్ సైకో సోషల్ డెవలప్మెంట్. ఇప్పుడు ఆల్రెడీ స్టేజ్ వాళ్ళే ఇచ్చారు. ఇక్కడ ఫేస్ చేసే సిచ్యువేషన్, క్రిటికల్ సిచ్యువేషన్ ఏంటి అని అడుగుతున్నారు కాబట్టి ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్. నెక్స్ట్ విచ్ సైకో సోషల్ క్రైసిస్ డస్ ఏ చైల్డ్ ఫేస్ ఇన్ హిస్ లేట్ ఇన్ఫాన్సీ ఆర్ చైల్డ్హుడ్, ఎర్లీ చైల్డ్హుడ్. ఇది కూడా వాళ్ళే స్టేజ్ ఇచ్చేసి అక్కడ ఫేస్ చేసే క్రిటికల్ సిచ్యువేషన్ లేట్ ఇన్ఫాన్సీ ఆర్ ఎర్లీ చైల్డ్హుడ్లో ఏది చూస్తాము ఒకసారి మళ్ళీ ఒకసారి. లేట్ ఇన్ఫాన్సీ ఆర్ ఎర్లీ చైల్డ్హుడ్లో అటానమీ వర్సెస్ డౌట్. ఆ క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చేసి అటానమీ వర్సెస్ డౌట్ అనమాట. నెక్స్ట్ అట్ వాట్ ఏజ్ డస్ అన్ ఇండివిజువల్ ఫీల్ ఇనిషియేటివ్ గిల్ట్ అకార్డింగ్ టు ఎరిక్సన్. ఏ ఏజ్లో ఇనిషియేటివ్ లేదా గిల్ట్ క్రిటికల్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తారంటే 3 to 5 years అనమాట. మొత్తం టేబుల్లోనే ఆన్సర్స్ ఉంటాయి. ఆ టేబుల్ ఒక్కటి మనం అండర్స్టాండ్ చేసేసుకుంటే ఈ టాపిక్ నుంచి వచ్చే ఒక మార్క్ అయినా మనం కోల్పోం. ద వర్చ్యూ కాల్డ్ రిలయబిలిటీ ఈజ్ టు బీ అచీవ్డ్ బై ద పర్సన్ ఇన్ ది సైకో సోషల్ క్రిటికల్ సిచ్యువేషన్. దీంట్లో బేసిక్ వర్చ్యూ అడుగుతున్నారు కాబట్టి బేసిక్ వర్చ్యూ వాళ్ళే ఇచ్చి మనకు సిచ్యువేషన్ అడిగినారు కాబట్టి రోల్ ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్. ఆన్సర్ వాట్ ఈస్ ద సైకో-సోషల్ crisis faced by an individual at the stage called maturity according to Erikson? Integrity versus despair. ఇంటిగ్రిటీ వర్సెస్ డిస్పైర్ అనమాట. మెచ్యూరిటీ అనే స్టేజ్ని మనం చూసినప్పుడు ఇంటిగ్రిటీ వర్సెస్ డిస్పైర్ అనే క్రిటికల్ సిచ్యువేషన్ చూస్తాం. అకార్డింగ్ టు ఎరిక్సన్ వాట్ ఈస్ ద సోషల్ క్రైసిస్ దట్ హ్యాపెన్స్ ఇన్ మిడిల్ అడల్ట్హుడ్. మిడిల్ అడల్ట్హుడ్లో వచ్చేసి జనరేటివిటీ వర్సెస్ స్టాగ్నేషన్ చూస్తామన్నమాట. ద వర్చ్యూ కాల్డ్ విజ్డమ్ అనేది లాస్ట్ స్టేజ్లో కదా చూస్తాం మనం. ఈజ్ టు బి అచీవ్డ్ బై ద పర్సన్ ఇన్ ది సైకో సోషల్ క్రిటికల్ సిచ్యువేషన్. సో లాస్ట్ స్టేజ్నే మనము మెచ్యూరిటీ అంటాం అన్నమాట. మెచ్యూరిటీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైకో సోషల్ క్రిటికల్ సిచ్యువేషన్ ఈజ్ ఫౌండ్ ఇన్ స్కూల్ ఏజ్. స్కూల్ ఏజ్ ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ. The virtue called ability is to be achieved by the person at the psychosocial critical situation. దాంట్లో వచ్చేసి ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ. మీకు ఇది సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ గురించి ఇంతే. ఇది ఒక్కటే టేబుల్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దీని నుంచి అడిగే క్వశ్చన్ టైప్స్ నేను మోడల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ బిట్స్ మీకు చెప్పాను. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. Please like, share and subscribe. Thank you.